ఒక దైవజనుడు ఇలా అంటాడు, దేవుని కన్ను మన అవసరాలను చూసి ఎప్పుడు జాలి పడుతుందట. దేవుని కన్ను మన అవసరాలను చూసి జాలి పడుతుంది. అయితే మనుష్యుల కళ్ళు ఎలాంటివంటే ఇతరుల అభివృద్ధిని చూసి అసూయపడతాయన్నాడు. కొన్నిసార్లు ఇది వాస్తవమే. దేవుని కన్ను మన అవసరాలు ఎలా తీర్చాలి అని దేవుని కన్నులు మన మీద ఉంచి ఆయన మన మీద జాలి పడుతుంటే, మన కళ్ళు ఇతరుల అభివృద్ధిని చూసి అసూయపడే విధంగా కొన్నిసార్లు ప్రవర్తిస్తూ ఉంటాం. ప్రార్థన మనల్ని దేవుని వైపు కేంద్రీకరించడం మాత్రమే కాకుండా ప్రార్థన మన జీవితాల్లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది తీసుకొస్తూ ఉంది. ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఒక రోజులో జరిగిపోయే కార్యం కాదు. దేవుని యొక్క రూపంలోనికి మార్చబడడం అనేది ఒక రోజులో జరిగిపోయే కార్యం కాదు. మనం ప్రభు దగ్గరికి చేరేంత వరకు కూడా, మహిమ సింహాసనాన్ని మనం చూసేంత వరకు కూడా క్రీస్తు రూపంలోనికి మనం మార్చబడుతూనే ఉండాలి. రక్షించబడిన తర్వాత మన విశ్వాస జీవితంలో అనుదినము కూడా క్రీస్తు రూపంలోనికి మార్చబడమే మన గమ్యమై ఉండాలి, మన యొక్క ఎయిమ్ అయి ఉండాలి. నేను చాలామందిని అడుగుతుంటాను, ఆయా ప్రాంతాల్లో చాలామందిని కలుసుకుని మీరు ఏం అవ్వాలనుకుంటున్నారని అడుగుతాను. చిన్నపిల్లలు, యవనస్తులు, వారు డాక్టర్ అవ్వాలనో, లేకపోతే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా ప్రాచుర్యంలోకి వచ్చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చాలా ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని చెప్పే కొంతమంది యవనస్తులు, మార్స్ వెళ్ళాలని లేదా మూన్ మీద అడుగు పెట్టాలని టార్గెట్ పెట్టుకున్నవారు. అమెరికాలో నాసా మనం వెళ్తే నాసాలో చాలామంది ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు. ఆ ట్రైనింగ్ అంత ఈజీ అయితే కాదు. వారు తినే ఆహార పదార్థాల దగ్గర నుండి వారు వేసుకునే బట్టల దాకా, వారి హెయిర్ స్టైల్ దగ్గర నుండి సమస్తం కూడా చాలా వెల్ డిసిప్లిన్డ్గా ఉండాలి. ఎందుకంత కష్టపడతారు అంటే చంద్రుడి మీద ఒక్కసారి అలా అడుగుపెట్టి రావాలనేది వారి యొక్క ఆలోచన, అక్కడ ఏదైనా పరిశీలన చేయాలని. నేను ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ ఆ సెషన్స్ నేను కొన్ని చూశాను. నేను తీసుకోలేదు కానీ చూశాను. ఆ సెషన్స్ ఎలా ఉంటాయంటే ఒక రివాల్వింగ్ చైర్లో కూర్చోబెట్టి గిర్రుని తిప్పుతారు వాళ్ళు అది అయిపోయేసరికి ఇంకా రూపం ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది. అంత కఠినమైన ట్రైనింగ్లో నడిపించినప్పుడే రాకెట్ అంత స్పీడ్లో ఎస్కేప్ వెలాసిటీ అంటారు కదా, చదువుకున్న వాళ్ళకి బాగా తెలుసు. 11.2 km/s ఈజ్ కాల్డ్ ఎస్కేప్ వెలాసిటీ. భూమి గురుత్వాకర్షణ శక్తిని దాటి ఒక ఆబ్జెక్ట్ పైకి వెళ్ళాలి అంటే 11.2 km/s ప్రయాణం చేయాలి. చాలా స్పీడ్ అది. అంత స్పీడ్లో రాకెట్ వెళ్ళినప్పుడు ఆ రాకెట్ కొనలో వీళ్ళు కూర్చుని ఉండాలి, కుర్చీల్లో. అలా కూర్చుని ఉంటే ఆ రాకెట్ తీసుకెళ్తూ ఉంటుంది కదా, ఆ కుదుపులకు లోన్ అవ్వచ్చు, టర్బులెన్సెస్ రావచ్చు, భయంకర పరిస్థితులు ఉండొచ్చు. అవన్నీ తట్టుకోవాలంటే చాలా డిసిప్లిన్డ్గా ఇక ట్రైనింగ్ ఇస్తారు. వెరీ రిగరస్ ట్రైనింగ్. ఒక చంద్రుడి మీద అడుగు పెట్టాలనుకునే వ్యక్తి అంత ట్రైనింగ్ తీసుకుంటేనే కానీ వాళ్ళని రాకెట్లో మూన్ మీదకి పంపించరు. గమనించండి ప్రియులారా, విశ్వాస జీవితం కూడా సాధకం అన్నాడు. ఇట్స్ ఆల్సో ఎ ట్రైనింగ్. స్పిరిచువల్ లైఫ్ ఈజ్ ఎ ట్రైనింగ్. ప్రభువుని అంగీకరించగానే గొప్ప ప్రేమ మన హృదయంలోనికి రాకపోవచ్చు. ఇంకా ఎవరి మీదో ద్వేషం, ఎవరి మీదో కోపం, ఎవరి మీదో ఒక స్వార్థంతో కూడిన అనుభవాలు బహుశా ఉండుండొచ్చు. ప్రభువుని అంగీకరించగానే కొన్నిసార్లు మన జీవితాల్లో క్షమించే హృదయం రాకపోవచ్చు. ఎక్కడో ఎవరో చోట నేను వారినైతే క్షమించలేను అన్నట్టుగా మన హృదయాల్లో కొంతమంది మీద ఒక ద్వేషాన్ని పెంచుకుని ఉండొచ్చు. బట్ యాజ్ యూ వాక్ విత్ ద లార్డ్ ఎవ్రీ డే, ప్రతిరోజు నువ్వు దేవునితో సహవాసం చేయడం వలన క్రీస్తు రూపంలోనికి నేను ఏం చేయబడతాం? మార్చబడతాం. అందును బట్టి పెద్దలు ఒక సామెత చెబుతూ ఉంటారు, 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారట, వీరేమవుతారట, వారవుతారు. దట్స్ అ పవర్ ఆఫ్ ఎ ఫెలోషిప్. దేవుని బిడ్డలు దేవునితో సహవాసం చేయడం ద్వారా, పరిశుద్ధాత్మతో సహవాసం చేయడం ద్వారా ఆశ్చర్యకరమైన కార్యాలు ఎన్నో మన జీవితంలో చూస్తూ ఉంటాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.